హే గైస్, చాలా ఆడియన్స్ అయితే మనకు కామెంట్ ద్వారా ఏమడుతున్నారంటే సబ్స్క్రైబ్ పెరుగుతలేరన్నా, ఎలా చేసినా నాకు సబ్స్క్రైబ్ పెరుగుతలేరు, ఏం చేయాలనేది నాకైతే కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. సింప్లీ ఈజీగా కంప్లీట్ చేయండి. 2K అండ్ 1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేయండి. 2K లేదా 1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేయండి ఈజీగా అన్నట్టు. సో అది ఎలా అనేది ఈ వీడియోలో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా వస్తున్నారు వాళ్ళైతే కంప్లీట్లీ వీడియో అయితే వాచ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే కొత్త ఛానల్ పెట్టారో, కొత్తగా యూట్యూబర్ క్రియేట్ చేశారో వాళ్ళకి సబ్స్క్రైబ్స్ పెరగరు. వాళ్ళ దృష్టిలో ఏముంటుందంటే సబ్స్క్రైబ్స్, ఇప్పుడు ఎవరైతే ఛానల్ కొత్తగా పెట్టారో వాళ్ళకి కంప్లీట్లీ 1K సబ్స్క్రైబ్స్ కంప్లీట్ కావాలి అండ్ 4000 వాచ్ టైం కంప్లీట్ కావాలి. సో 4000 వాచ్ టైం కంప్లీట్ అయితేనే మనకు మానిటైజేషన్ అవుతుంది, లేదా 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ అవుతుంది. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఏం చేస్తామండి, డబ్బులు సంపాదించాలి. సో డబ్బులు సంపాదించాలి కాబట్టి మనకు 1K సబ్స్క్రైబ్స్ కంప్లీట్ కావాలి. సో 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ కావాలి కాబట్టి అప్పటి వరకు మన దృష్టి ఎలా ఉంటుందంటే ఎప్పుడు సబ్స్క్రైబ్ పెరుగుతారా అనేది మనం ఏం చేస్తామంటే వైట్ లిస్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తూ ఎంత సబ్స్క్రైబ్ పెరిగింది అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో సబ్స్క్రైబ్ పెరగకుండా ఏమైతే అంటే మన మైండ్ అనేది జస్ట్ ఇట్లా పక్కన వెళ్తాయన్నట్టు. సో తెలుగులో చెప్తాను అన్నట్టు. సో పక్కన వెళ్తాయంటే డైవర్ట్ అవుతాయి అన్నమాట. సో డైవర్ట్ అయితే ఏమైతాయంటే వీడియో చేయబుద్ధి కాదన్నట్టు. సో మనకు డే బై డే అయితే మనకు 10, 20, 30 ఇట్లా సబ్స్క్రైబ్ వచ్చింది అనుకోండి, మనకు అంటే హ్యాపీ ఉంటాయి అన్నమాట. సో సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటే మనకి ఏమైతే వీడియో చేయాలనిపిస్తుంది. సో అట్లా అన్నట్టు. సో మీరేం చేస్తారంటే ఈజీగా సబ్స్క్రైబ్ ఎంచుకోండి. అదే ఎలా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి అన్నమాట. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి టాపిక్ అన్నట్టు కంప్లీట్లీ వస్తాయి అన్నమాట. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ స్ట్రీమ్ చేయండి. ఎవరికైతే కొత్తగా ఛానల్ పెట్టారో 50 సబ్స్క్రైబ్స్ ఉంటారు, ఆల్మోస్ట్ 10, 20, 30 ఇట్లా సబ్స్క్రైబ్స్ ఉంటారు కదా. 10, 20 సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళు కూడా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. సో 50 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా లైవ్ చేయొచ్చు అనమాట. సో 10, 20 ఉన్న వాళ్ళు కూడా లైవ్ చేయొచ్చు. అది ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఎగ్జాక్ట్లీ 50 సబ్స్క్రైబ్స్ ఉంటే ఏమవుతుందంటే మన లైవ్ అనేది చాలా ఆడియన్స్ వరకు అయితే వెళ్తాయి అనమాట. అయితే మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ ఎంచుకోండి అనమాట. సో అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో స్క్రీన్కి అయితే ఆన్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి. గాయస్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏదైతే మీరు ఛానల్ పెడతారో ఆ ఛానల్ లాగిన్ చేసుకోండి. గాయస్ ఇక్కడ నేనైతే వ్లాగింగ్ ఛానల్ అనమాట. సో ఈ వ్లాగింగ్ ఛానల్లో నేను ఒకటి లైవ్ స్ట్రీమ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను అన్నట్టు. సో ఇలా మీకు చేస్తే మీకు సబ్స్క్రైబ్స్ ఈజీలీ పెడతారు. కంప్లీట్ అంటే కంప్లీట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే ఎవరైతే అంటే సో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ చేస్తేనే మీకు సబ్స్క్రైబ్ పెడతారు, అది కంపల్సరీ అన్నమాట. సో ఇక్కడ చూడండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ చేసుకోండి అనమాట. సో ఈజీలీ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంది కదా, ఈ పెన్సిల్ గుర్తు ఒకేసుకోండి. లైక్ ఇట్లా ఈ పెన్సిల్ గుర్తు ఒకేసిన తర్వాత ఈ టైటిల్ లో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సన్నీ తెలుగు వీడియోస్ ఉంది కదా, లైక్ ఇట్లా తీసేయండి. సో ఈజీలీ తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 2 minutes, లేదా మీరు క్రియేటర్ అయితే సో మీరు ఇట్లా 2 minutes లో సబ్స్క్రైబ్ చేసిస్తా, లేదా 50 సబ్స్క్రైబ్ చేసిస్తా, ఇలా మీరు మెన్షన్ చేయండి. ఏంటి టైటిల్ మెన్షన్ చేయండి. అండ్ మీరు వ్లాగర్ అయితే అండ్ కుకింగ్ అయితే ఏదైనా మీ కంటెంట్ అయితే సో మీరు ఐ వాంట్ టు సబ్స్క్రైబ్ అని ఇట్లా పెట్టండి. లైక్ ఇట్లా ఏదైనా పెట్టండి. ఐ నీడ్ సబ్స్క్రైబ్ ఇట్లా పెట్టండి. ఎలా పెడతారంటే సో నాకు 500 సబ్స్క్రైబ్ నీడ్ అని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఎవరైతే ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేయరన్నమాట. ఎలా ఓపెన్ చేస్తారంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి ఎలా కావాలంటే 2 minutes లో ఇక్కడ ఏం రైట్ చేశారండి, 2 minutes లో 500 సబ్స్క్రైబ్ కంప్లీట్ ఇలా రైట్ చేసి మీరు ఏం చేస్తారు, టైటిల్ రైట్ చేయండి అనమాట. సో ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే 2 minutes లో 500 సబ్స్క్రైబ్స్ కంప్లీట్. సో అది ఎలా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే మన థంబ్నెయిల్ని చూసి లైవ్ని చూసి క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేస్తే ఏమవుతాయంటే క్లిక్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబ్ చేసుకునే వరకు వాళ్ళు మన లైవ్ స్ట్రీమ్ అనేది చూడలేరు అన్నమాట. అదొకటి కంప్లీట్. అది ఇక్కడ చూడండి, చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఈ టైటిల్ అనేది కాపీ చేసుకోండి. ఈజీగా కాపీ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ టైటిల్ మొత్తం ఇట్లా కాపీ చేసుకోండి. సో కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి. ఈ డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. ఏం పేస్ట్ చేస్తారు, అక్కడ టైటిల్ కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత ఇంత సో పేస్ట్ చేసి బ్యాక్ వచ్చండి. సో ఇక్కడ ఇన్వైట్ గెస్ట్ ఉంది చూడండి. ఈ ఇన్వైట్ గెస్ట్ అనేది సో అంతే ఉంచండి, ఇద్దరికి ఏం కదిలేయకండి. విజిబిలిటీ ఉంది చూడండి, ఈ విజిబిలిటీలో పబ్లికే ఉంచండి. మీకు పబ్లిక్ ఉంచాలనిపిస్తే పబ్లిక్ ఉంచండి. సో మళ్ళీ లైవ్ చేయాలనిపిస్తే మళ్ళీ లైవ్ చేస్తే అన్లిస్ట్ లో ఉంచవచ్చు అనమాట. సో ఇక్కడ పబ్లికే వస్తుంది అనమాట. అండ్ మీరేం చేస్తారండి ఇక్కడ ఆడియన్స్ రిక్వెస్ట్ ఉంది చూడండి, ఇక్కడ నో పెట్టండి. సో ఎందుకంటే మీ లైవ్ అనేది ఎక్కువ ఆడియన్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఇక్కడ నో పెడితే ఎక్కువ ఆడియన్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ లొకేషన్ అయితే వదిలేయండి. అండ్ ఇక్కడ ఏముంది, స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి. ఈ స్క్రీన్ కాస్ట్ ఏంటంటే మీ ఫేస్ కనిపించకుండా మన ఏదైతే డిస్ప్లే ఉంటుందో, మన ఏదైతే లైవ్ చేస్తామో డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లే మనం ఏం చేసింది అది కనిపిస్తుంది అనమాట. సో ఈ స్క్రీన్ కాస్ట్ అయితే
ఆపే ఉంచండి, ఎందుకంటే మీ ఫేస్ కనిపించాలన్నట్టు. ఒరిజినల్గా మన ఫేస్ కనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ మనకి ఏముంది షెడ్యూల్ ఉంది చూడండి, షెడ్యూల్ పర్ లేటర్ ఉంది కదా. సో ఈ షెడ్యూల్ పర్ లేటర్ ఓకే వేసుకోండి. జస్ట్ ఇట్లా ఓకే వేసిన తర్వాత ఇక్కడ ఏముంది, నేను ఎప్పుడు లైవ్ చేస్తున్నాను అండి 10:49 అవుతుంది, అంటే పిఎం అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈరోజు 28 అన్నమాట, ఈరోజు 28 ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా 28 ఓకే వేసిన తర్వాత సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది 10:49. సో 10:55 ఇట్లా పెట్టుకోండి, 10:55 ఇట్లా పెట్టుకోండి. సో 10:55 పెట్టుకొని ఇక్కడ పిఎం పెట్టుకోండి అండ్ ఇక్కడ ఓకే వేసేయండి. జస్ట్ అంటే మనకు ఏదైతే సెట్టింగ్ చేసుకుంటాం అప్పటి వరకు ఓకే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈజీగా అండ్ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి, ఈ అడ్వాన్స్ సెట్టింగ్ ఓకే వేసేయండి. ఎందుకంటే అడ్వాన్స్ సెట్టింగ్ అంటే అలో చాట్ ఉంది కదా, ఏదైనా చాట్ చేయాలనిపిస్తే చాట్ చేయొచ్చు, ఏదైనా రిప్లై చేయాలంటే రిప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీ ఛానల్ మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ మీకు సబ్స్క్రైబ్ కావాలి కదా, సబ్స్క్రైబ్ కావాలి కాబట్టి అండ్ ఇక్కడ మీరు మానిటైజేషన్ అయితే ఆపే ఉంటుంది కాబట్టి దీనికి వదిలేయండి. అండ్ ఇక్కడ మొబైల్ అనేది ఇలా అంటే ఇలా పట్టుకున్నాలని చూసుకోండి. అండ్ ఇలా రేస్ బాగుంటాయండి, 9:16 బాగుంటుంది కాబట్టి ఇలానే ఉంచండి అనమాట, దీనికి ఏం కదిలేయకండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మనం బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మనకు థంబ్నెయిల్ కావాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ అవుతుందాం, నెక్స్ట్ ప్రెస్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు సో అది గో లైవ్ అవుతుంది. సో గో లైవ్ ఇక్కడ మనకి ఏముంది, గో లైవ్ ఉంది చూడండి. సో మనం గో లైవ్ చేసే ముందు మనం ఇక్కడ పెన్సిల్ కొడుకోక వేసుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ థంబ్నెయిల్ ఉంది చూడండి, అప్లోడ్ మీరైతే థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 2 minutes 500 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అని మీరు ఏదైతే టైటిల్ పెట్టారో ఆ టైటిల్ తగ్గట్టు మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక థంబ్నెయిల్ పెట్టాను అనమాట. ఈజీగా మీకు అర్థం కావాలంటే ఇట్లా పెట్టండి, 5 minutes తీసుకోండి 50 సబ్స్క్రైబ్స్ అని. నేనైతే ఆల్రెడీ లైవ్ చేశాను అనమాట. సో దీనికి మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ సేవ్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డన్ ఉంది చూడండి, ఈ డన్కి ఒక వేసేయండి. లైక్ ఇట్లా డన్ ఒక వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మొత్తం డన్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీ ఛానల్ లాగిన్ ఉందో, ఇప్పుడైతే ఏదైతే లైవ్ చేస్తుంటారో ఇక్కడ యూ ఉంది చూడండి, యూకి ఒక వేసేయండి. జస్ట్ యూకి ఒక వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఛానల్ నేమ్కి ఒక వేసేయండి. ఛానల్ నేమ్కి ఒక వేసింది, ఇక్కడ లైవ్ ఉంది చూడండి, ఈ లైవ్ ఒక వేసేయండి. జస్ట్ లైవ్ ఒకేషన్ తర్వాత మీకు ఇక్కడ మన లైవ్ అయితే ఇక్కడ అప్కమింగ్ అనిపిస్తుంది చూడండి, ఈ లైవ్ అనేది అప్కమింగ్ ఓకే వేసుకోండి. జస్ట్ ఇక్కడ అప్కమింగ్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఉంది చూడండి, ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకోండి. జస్ట్ ఇట్లా సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ ఏముంది, మనకు కమ్యూనిటీ మోడరేషన్ ఉంది కదా, ఈ సెకండ్ వన్ ఉంది కమ్యూనిటీ మోడరేషన్ ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా కమ్యూనిటీ మోడరేషన్ ఓకే వేసిన తర్వాత ఇక్కడ ఏముంది, మనకు లైవ్ చాట్ ఆన్ ఉంది కదా, సో దీనికి అలాగే వదిలేసండి. ఇక్కడ ఏముంది, మనకు పార్టిసిపెంట్ మోడ్ ఉంది కదా, ఈ పార్టిసిపెంట్ మోడ్ కు ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా పార్టిసిపెంట్ మోడ్ కు ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ ఏముంది, ఎనీవన్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉంది, అండ్ ఇక్కడ ఏముంది లైవ్ కమ్యూనిటీ ఉంది చూడండి. సో మనకి ఏం కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా. సో మనకు సబ్స్క్రైబర్స్ కావాలా కాబట్టి మనం ఇక్కడ సెకండ్ వన్ ఓకే వేసుకుందాం. సెకండ్ వన్ ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ మినిమం సబ్స్క్రైబ్స్ టైం అంటుంది, ఎంతవరకు మీకు టైం కావాలని ఇక్కడ అడుగుతుంది. సో ఎనీ డ్యూరేషన్ అయితే వదిలేయండి. సో ఎంతవరకు మనకు టైం కావాలనేది అడుగుతుంది అనమాట. సో దానికి అలాగే వదిలేయండి. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి. సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఏముంది మెసేజ్ డైలీ ఉంది కదా, సో ఇక్కడ ఏం చేయకండి. జస్ట్ ఇక్కడ మనకు ఓన్లీ సబ్స్క్రైబ్స్ ఆన్ చేసుకొని మీరు బ్యాక్ వచ్చండి. జస్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కలిపండి. ఇక్కడ ప్లస్ సింబల్ కలిపితే అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ మనకు బాక్స్ ఏదైతే బాక్స్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ ఓకే వేసుకోండి. సింపుల్ ఈ బాక్స్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే థంబ్నెయిల్ పెట్టుకున్నారో ఇక్కడ థంబ్నెయిల్ ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకోండి. జస్ట్ ఎడిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థంబ్నెయిల్ ఎగిరిపోయింది అనమాట, అప్లోడ్ థంబ్నెయిల్ ఒక వేసుకోండి. అప్లోడ్ థంబ్నెయిల్ ఒక వేసిన తర్వాత థంబ్నెయిల్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అప్లోడ్ థంబ్నెయిల్ అయితే ఓకే వేసుకోండి. ఏదైతే మీరు థంబ్నెయిల్ చేసుకుంటారో ఈ థంబ్నెయిల్కి ఒక వేసుకోండి. సింపుల్ ఇట్లా ఓకే వేసిన తర్వాత జస్ట్ డౌన్ దగ్గర వేసేయండి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. సింప్లీ సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, గో టు లైవ్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ గో టు లైవ్ చేసేయండి, ఈజీగా మనకు లైవ్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే లైవ్ చేస్తానని మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను అనమాట. సో ఇలా లైవ్ చేయండి. ఎవరైతే కొత్తగా వస్తారో ఆడియన్స్ 50 సబ్స్క్రైబ్స్ ఎబో కంప్లీట్ అవుతారో అండ్ 20 అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ 50 సబ్స్క్రైబ్స్ అయిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ మన నోటిఫికేషన్ అనేది కంప్లీట్లీ హై పెరుగుతుంది అనమాట. సో వెళ్తాయి అనమాట. సో అట్లా వెళ్తే మనకు సబ్స్క్రైబ్ ఎక్కువ రావచ్చు అనమాట. సో అట్లా మీరు 50 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది లైవ్ ఆన్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే గో లైవ్ చేస్తానో గో లైవ్ చేసిన తర్వాత ఏదైతే ఆడియన్స్ మన థంబ్నెయిల్ ని చూస్తారో 5 minutes అండ్ మీకు ఏం చెప్పాను, మీ టైటిల్ ఏం రాశారు, 2 minutes 500 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అని రైట్ చేశారు. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట. మీరు ఎలా రైట్ చేసుకున్నారంటే అలా రైట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను అనమాట. సో ఆడియన్స్ ఏం చేస్తారంటే చూసిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తారు, థంబ్నెయిల్ ని క్లిక్ చేసి వీడియో లైవ్ వాచ్ చేస్తారు అనమాట. లైవ్ వాచ్ చేసే ముందు మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే లైవ్ వాచ్ చేస్తారనమాట, లైవ్ చూస్తారనమాట. సో అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే చూస్తారు కాబట్టి మనకు ఈజీగా
1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అవుతారు అనమాట. సో ఇది అన్నమాట కంప్లీట్లీ 1K సబ్స్క్రైబ్ ఎలా కంప్లీట్ చేసుకున్నది ఇక్కడ మీకు ఈ రోజు చూపించాను అనమాట. కంప్లీట్లీ 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి, కంప్లీట్ గా అవుతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంపల్సరీ పెడతారు సబ్స్క్రైబర్స్, కంప్లీట్ పెరగారని అనుకోకండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ పెడతారు. ఇలా చేయండి, లైవ్ చేయండి. లైవ్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ పెడతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.